హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏకే క్రికెట్ ప్రెడిక్షన్స్. సో ఫ్రెండ్స్, ఈ 2025 ఏప్రిల్ 16th వెడ్నెస్డే ఈవినింగ్ 7:30 PM కి ఐపీఎల్ మ్యాచ్ నంబర్ 32 అరుణ్ జైట్లే స్టేడియం ఢిల్లీలో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో క్రికెట్ లీగ్ సంబంధించి ఐపీఎల్, బీబీఎల్, పిఎస్ఎల్ లాంటి మ్యాచెస్ విన్నర్ రిపోర్ట్ అనేవి ఇలా పోస్ట్ చేస్తాం. దాంతో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ట్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేస్తాం. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్ లో పెట్టడం అయితే జరుగుతుంది. అది ఒకవేళ ఓపెన్ కాకపోతే పైన వాట్సాప్ నంబర్ అనేది డిస్ప్లే చేస్తున్నా. నా వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో అయిపోండి ఫ్రెండ్స్. అలాగే పాకిస్తాన్ సూపర్ లీగ్ సంబంధించిన టుడే మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది మన టెలిగ్రామ్ ఛానల్ లో. సో ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 5 మ్యాచెస్ ప్లే చేశారు. అందులో 4 మ్యాచెస్ విన్, 1 మ్యాచ్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ సెకండ్ పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళ లాస్ట్ మ్యాచ్ వీళ్ళ హోమ్ గ్రౌండ్ లోనే ముంబై ఇండియన్స్ మీద లాస్ అయ్యి ఈ రోజు ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫస్ట్ బౌలింగ్ చేసి కుల్దీప్ యాదవ్ నుంచి 2 వికెట్స్, విప్రాజ్ నిగమ్ నుంచి 2 వికెట్స్ అండ్ ముఖేష్ కుమార్ నుంచి 1 వికెట్. వికెట్స్ అయితే వచ్చాయి, బట్ వీళ్ళ బౌలర్స్ మోర్ ఎకనమీ అయితే ఆ మ్యాచ్ లో అయ్యారు. సో దాని వలన ఎంఐ టీం 206 టార్గెట్ ని సెట్ చేసుకున్నారు. ఆ టార్గెట్ ని డీసీ బ్యాటర్స్ అభిషేక్ పోరల్ నుంచి 25 బాల్స్ కి 33 రన్స్, కరుణ్ నాయర్ నుంచి 40 బాల్స్ కి 89 రన్స్. వీళ్ళ టాప్ ఆర్డర్ నుంచి మంచిగానే స్కోర్స్ వచ్చాయి, బట్ వీళ్ళ మిడిల్ ఆర్డర్ అండ్ లోవర్ ఆర్డర్ నుంచి ఎటువంటి రన్స్ అయితే ఆ మ్యాచ్ లో రాలేదు. సో దాని వలన 193 రన్స్ కి 19 ఓవర్స్ కి ఆల్అౌట్ అయ్యి 12 రన్స్ తేడాతో ఈ ఢిల్లీ క్యాపిటల్స్ వీళ్ళ లాస్ట్ మ్యాచ్ ముంబై ఇండియన్స్ మీద లాస్ అయ్యి ఈ రోజు ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో మంచి బౌలింగ్ పెర్ఫార్మెన్స్ అయితే చూసాం, బట్ వీళ్ళ బ్యాటింగ్ లోనే మంచి పెర్ఫార్మెన్స్ అయితే రాలేదు. సో దాన్ని ఈ రోజు మ్యాచ్ లో సెట్ చేసుకుని అయితే వస్తారు. అండ్ ఈ రోజు మ్యాచ్ సేమ్ అరుణ్ జైట్లే స్టేడియం ఢిల్లీలోనే జరుగుతుంది. సో సేమ్ గ్రౌండే కాబట్టి ఈ డీసీ టీం గ్రౌండ్ యొక్క అడ్వాంటేజ్ ని యూజ్ చేసుకుంటారు. అండ్ వీళ్ళ బ్యాటర్ కరుణ్ నాయర్ ఎంఐ టీం మీద మంచి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేశారు. సేమ్ ఇదే గ్రౌండ్ లో సేమ్ అదే కాన్ఫిడెన్స్ అయితే ఈ రోజు మ్యాచ్ లో కూడా కరుణ్ నాయర్ కు ఉంటుంది. సో ఇతని నుంచి మంచి స్కోర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ వీళ్ళ బౌలర్ కుల్దీప్ యాదవ్ నుంచి కూడా ప్రతి ఒక్క మ్యాచ్ లో కూడా వికెట్స్ తీస్తూ మంచి పెర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నారు. సో ఈ యొక్క కాన్ఫిడెన్స్ ఈ డీసీ టీం కి ఈ రోజు మ్యాచ్ లో ఉంటుంది. కొద్దిగా వీళ్ళ బ్యాటింగ్ యూనిట్ ని డెవలప్ చేసుకుని అయితే రావాలి. సో ఎలాంటి డెవలప్మెంట్ తో వస్తారనేది ఈ రోజు మ్యాచ్ లో చూద్దాం. ఇక ఈ డీసీ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే అభిషేక్ పోరల్, కరుణ్ నాయర్ అండ్ కేఎల్ రాహుల్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే కుల్దీప్ యాదవ్ అండ్ ముఖేష్ కుమార్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ డీసీ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది, బట్ కొద్దిగా వీళ్ళ ఓవర్ బ్యాటింగ్ నుండి రావాల్సిన స్కోర్స్ అయితే రావటం లేదు. సో దాన్ని ఈ రోజు మ్యాచ్ లో డెవలప్ చేసుకుని అయితే వస్తారు. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకుంటే వీళ్ళ పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా ఎక్సలెంట్ ఫామ్ లో పర్ఫెక్ట్ గానే ఉన్నారు. సో ఈ రోజు వీళ్ళ బ్యాటింగ్ యూనిట్ లో చేంజెస్ చూడొచ్చు. సో ఎలాంటి చేంజెస్ తో వస్తారనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇక రాజస్థాన్ రాయల్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 6 మ్యాచెస్ ప్లే చేశారు. అందులో 2 మ్యాచెస్ విన్, 4 మ్యాచెస్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ 8th పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళ లాస్ట్ మ్యాచ్ వీళ్ళ హోమ్ గ్రౌండ్ లోనే ఆర్సీబీ తో లాస్ అయ్యి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ ఆర్ఆర్ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసి జైస్వాల్ నుండి 47 బాల్స్ కి 75 రన్స్, పరాగ్ నుండి 22 బాల్స్ కి 30 రన్స్ అండ్ జురెల్ నుంచి 23 బాల్స్ కి 35 రన్స్ స్కోర్స్ అయితే వచ్చాయి. సో దానివల్ల 174 టార్గెట్ ని అయితే ఈ ఆర్ఆర్ టీం సెట్ చేశారు. ఆ టార్గెట్ ని ఈ రాజస్థాన్ బౌలర్స్ జస్ట్ 1 వికెట్ తీసుకొని 17.3 ఓవర్స్ కే ఆ స్కోర్ ని లీక్ చేసేశారు. చాలా ఈజీగా ఆర్సీబీ ఈ ఆర్ఆర్ టీం మీద గెలిచింది. ఇంకొక 25 రన్స్ ఉండుంటే ఆ మ్యాచ్ లో ఈ ఆర్ఆర్ బౌలర్స్ ప్రెజర్ పెట్టుండేవారేమో, బట్ వీళ్ళ బ్యాటర్స్ నుంచి సరైన హిట్టింగ్ రాకపోవడం వలన సరైన డిఫెండబుల్ స్కోర్ ఈ ఆర్ఆర్ టీం సెట్ చేయలేకపోయారు. సో దాని వలన ఆర్సీబీ మీద మ్యాచ్ అయితే లాస్ అయ్యారు. సో దాన్ని ఈ రోజు మ్యాచ్ లో డెవలప్ చేసుకుని అయితే వస్తారు. ఈ ఆర్ఆర్ టీం కి మంచి బౌలింగ్ అండ్ బ్యాటింగ్ యూనిట్ అయితే ఉంది. దాన్ని పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు. సో ఈ రోజు మ్యాచ్ లో అవన్నీ సరి చేసుకుని అయితే వస్తారు. సో ఎలాంటి ప్లాన్స్ అండ్ ఎలాంటి ఎఫర్ట్స్ తో వస్తారనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇక ఈ రాజస్థాన్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే జైస్వాల్, సంజు శాంసన్ అండ్ రియాన్ పరాగ్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే జోఫ్రా ఆర్చర్ అండ్ సందీప్ శర్మ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఈ రాజస్థాన్ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ అండ్ మిడిల్ ఆర్డర్ అయితే బానే ఉంది. వీళ్ళు లోవర్ ఆర్డర్ నుంచే కొద్దిగా స్ట్రగుల్ అయ్యే బ్యాటర్స్ అయితే ఉన్నారు.
ఉన్నారు. సో దాన్ని ఈ రోజు మ్యాచ్ లో డెవలప్ చేసుకుని అయితే వస్తారు. అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకుంటే వీళ్ళ పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా మంచిగా రాణించే బౌలర్స్ అయితే ఉన్నారు. బట్ రాణించడంలో విఫలం అయితే అవుతున్నారు. సో దాన్ని ఈ రోజు మ్యాచ్ లో సరి చేసుకుని అయితే వస్తారు. సో టోటల్ గా ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళ స్క్వాడ్ లో చేంజెస్ ఉండొచ్చు. సో ఎలాంటి చేంజెస్ తో వస్తారనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇక పిచ్ రిపోర్ట్ వస్తే అరుణ్ జైట్లే స్టేడియం ఢిల్లీలో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే చేజింగ్ మ్యాచెస్ ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 169 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 153 ఉంది. అండ్ ఈ వెన్యూ బ్యాటింగ్ కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఈ రోజు మ్యాచ్ లో హై స్కోరింగ్ మ్యాచ్ అయితే చూడొచ్చు. పేస్ బౌలర్స్ కి స్వింగ్ ఉంటుంది. స్పిన్ బౌలర్స్ కొద్దిగా స్ట్రగుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో దీన్ని బట్టి ఈ రోజు ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం 200+ స్కోర్ చేసుకుంటే సేఫ్ సైడ్ నే. సో దీన్ని బట్టి బోత్ టీం కెప్టెన్స్ ఎవర్ టాస్ విన్ అయినా ఫస్ట్ బౌలింగ్ కి వెళ్తారు. అండ్ ఈ రోజు నా అనాలిసిస్ ప్రకారం ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 200 to 210 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ కి వెళ్తారు. సో ఫైనల్లీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు ఢిల్లీ క్యాపిటల్స్ కే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.